అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్ ఇంకా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటారు? పక్కన హైదరాబాద్ ఉంది కదా, ఐటీలో అద్భుతంగా అభివృద్ధి చెందింది కదా. మరి కాస్త దూరంలోనే బెంగళూరు కూడా ఉంది కదా, అక్కడ కూడా దశాబ్దాలుగా ఐటీ పాతుకుపోయి ఉంది కదా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎందుకు కంపెనీస్ చూస్తూ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దమ్ము ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బలం ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే అత్యంత చరిష్మా కలిగిన ఒక యువ నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఆ నాయకుడు నారా లోకేష్. నారా లోకేష్ గారిని అనేక రూపాల్లో విమర్శలు చేశారు. కానీ చెదరని మానసిక సంకల్పంతో, ఆయన ఆత్మస్థైర్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది యువతకు అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించే ఒకే ఒక్క నాయకుడిగా ఆవిర్భవిస్తున్నారు నారా లోకేష్ గారు. ఇవాళ ఏపీకి సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు యువగలం నుంచి సూపర్ 6 దాకా నారా లోకేష్ గారు అనేక పర్యాయాలు చెప్పారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ఇది ఒక స్టంట్ ఏమో అని చాలామంది ప్రజలు కూడా భావించిన సిచ్యువేషన్. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు అంటే వినడానికి కూడా చాలా పెద్ద కౌంట్ కదా. ఇటువంటి దాన్ని ఎవరన్నా సాధ్యం చేయగలరా? కనీసం ఒక 5-6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా గొప్పే అనుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. కానీ నారా లోకేష్ గారు పట్టుమని 5 నెలలు కూడా కాకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో వేరు, రానున్న రోజుల్లో వేరు అనేటువంటి ఒక అద్భుతమైన ఒరవడి దిశగా వ్యూహాత్మకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ 164 సీట్లతోటి ఏపీ ప్రజలు మన భుజాల మీద పెట్టారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఒక అద్భుతమైన రిసోర్స్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దృక్పథాన్ని ఇవాళ మనం నారా లోకేష్ గారిలో చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం అంటే అదేమంత ఆషామాషి విషయం కాదు. ఇదేదో నల్లేరు మీద నడకంటారు కదా, అటువంటి ప్రయాణం అంతకంటే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కోడిగుడ్డు సామెతలు చెప్పినటువంటి ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఐటీ మంత్రిగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఒక ప్రశ్న, కనీసం మీరు ఏ రకమైన కోర్సెస్ని ఏపీలో ఆఫర్ చేస్తారనే ఒక చిన్న ప్రశ్న అడిగినా కూడా దానికి 100 రకాల గుటకలేసి అటు తిప్పి ఇటు తిప్పి సాగదీస్తూ వెళ్ళేటువంటి వ్యక్తి అయినా. ఇటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన 5 ఏళ్ల కాలం అనేది ఒక గుదిబండగా మారింది. అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రానికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎవరు కూడా ఆసక్తి చూపించరు. ఇటువంటి రాష్ట్రానికి మేము ఎందుకు రావాలి? పక్కనే హైదరాబాద్ ఉంది, ఈ పక్కనే బెంగళూరు ఉంది, ఇంకో పక్కన చెన్నై ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు కదా, ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా అని భావించే వాళ్ళను కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని చూపిస్తూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును షోకేస్ చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర యువతకు, ముఖ్యంగా యువగలం సారథి యువ బలంగా మారబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలతో ఏర్పడిన టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న నారా లోకేష్ మొన్న ఆర్సెలార్ మెటల్ కావచ్చు, అంతకుముందు టీసీఎస్ కావచ్చు, ఇవాళ రిలయన్స్ కావచ్చు, మొత్తంగా 3.5 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన స్పష్టమైన కమిట్మెంట్స్ తోటి ఇవాళ గ్రౌండ్ అయ్యే దిశగా ముందుకు వెళుతున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కళలను సాకారం చేసే దిశగా ఇప్పటి వరకు ఏదైతే వలస కార్మికుల్లాగా ఇక్కడ చదువుకున్న యువత కూడా వలస ఉద్యోగులుగా మారుతున్నటువంటి సందర్భం ఉందో దానికి చెక్ పెట్టే దిశగా నారా లోకేష్ వేస్తున్నటువంటి ఈ తరహా అడుగులనేవి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమున్నతంగా నిలబెడతాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతుందనే విశ్వాసాన్ని అయితే నారా లోకేష్ గారు కల్పించగలుగుతున్నారు. సో నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఒక రిఫార్మర్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న ఈ ప్రయత్నాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, మంత్రిగా నారా లోకేష్ గారికి కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.